గుమగుమలాడే నేతి సున్ని ఉండలు. ఇక మీదే ఆలస్యం, తినండి. हाय हेलो वेलकम डैड इन किचन। आज हमारे डैड इन किचन चैनल को आए हैं द ग्रेट आर्टिस्ट तेलुगु फिल्म जगत के महाकलाकार शिव पार्वती जी। अम्मा नमस्ते। థ్యాంక్ యూ రవి గారు, నమస్తే. నమస్తే అమ్మా। చాలా సంతోషం, ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ చూశాను, చాలా సంతోషం అనిపించింది. చెప్పండి, ఏం చేద్దాం? అమ్మా మీ ఇష్టం, ఏమేమి చేయడమా? ముందుగా మనం అసలు వంట గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈవేళ స్విగ్గీలు, జొమాటో, టమాటో ఏవో చాలా వస్తున్నాయి, జంక్ ఫుడ్. అవి కాకుండా ఇంట్లో ఒక తల్లి వండి పెడితే, నానమ్మ వండి పెడితే తినే రోజులు మాయమైపోతున్నాయి. అన్ని ఆన్లైన్ ఆర్డర్స్, పిజ్జాలు, బర్గర్లు. అలా కాకుండా మీ అమ్మగారిని చూశాను కదా, ఆనాటి ఫుడ్ ఇది. మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, ఇంకా ముత్తవ్వ గారు అప్పటి నుంచి ఉన్న ఫుడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు సపోజ్ మనం దీన్ని మినప సున్ని ఉండి అంటారు. సున్నుండ వెరీ ట్రెడిషనల్ ఫుడ్, అందరికి ఆంధ్రులందరికీ తెలిసిన ఫుడ్. అయితే ఎలా చేసుకోవాలి ఏంటంటే, సపోజ్ ఇది స్వీట్ అమ్మా, స్వీట్. ఇప్పుడు ఇది మినపప్పు, బెల్లము, పంచదార, ఇలాచి పౌడర్, నెయ్యి, అంటే కావాల్సినవి ఇవి. ఓకే, ఈ 6, ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్. మినపప్పు 6 కాదు, సారీ 5. ఇది మనం ఆల్రెడీ పొడి చేసాం కదా. మినపప్పు, బెల్లము, షుగరు, నెయ్యి, ఇలాచి పౌడర్. అర్థమైందండి? క్వాంటిటీ ఏంటి? సపోజ్ మనం 1 కేజీ పప్పుతో చేద్దాం అనుకున్నాం అనుకోండి, 1/2 కేజీ బెల్లం కావాలి. కొలతలు కేజీ పప్పు అయితే 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ షుగరు, 1/2 కేజీ నెయ్యి. అంటే తక్కువ నెయ్యితో కలుపుకోవటం కూడా చేసుకోవచ్చు, ఎక్కువ నెయ్యి కలుపుకుంటే నష్టమే. ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇది కేజీ పప్పు అనుకుందాం, అంటే ఎలా చెయ్యాలి చూసుకుంటాం మనం ముందు. దీన్ని ఇప్పుడు ఈ కలర్ లో ఉంది కదా, దీన్ని చక్కగా ఆపకుండా ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ పెంచాలమ్మా? అక్కర్లేదండి, చాలు. సో ఇలా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా తిప్పుకోవాలి. రవి గారు, అమ్మ చూసారా, కలరు మంచి కలర్ వచ్చింది కదా, అరోమా కూడా వస్తుంది, ఫ్లేవర్, స్మెల్. ఈ కలర్ వచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం స్టవ్. చూడండి, అంటే ఇది నేను మీకు జస్ట్ చూపించడానికి క్వాంటిటీ కొద్దిగా పెట్టాను ఇందులో. అంటే కేజీ ఇలా వేయించాలి, కేజీ ఇలా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించిన దాన్ని ఇలా పౌడర్ చేయాలి. ఇది దాని పౌడర్, ఇదే కదా పౌడర్. ఓకే, ఇప్పుడు ఈ బెల్లము, షుగరు, ఇలాచి పౌడరు, ఇంకా మనం ఇందాక చెప్పుకోలేదు, ఇది పచ్చకర్పూరం అండి. ఇది దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మెల్ చూస్తే మనకి హెడేక్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది. కర్పూరం అంటే అది దేవునికి కాలుస్తారు? కాదండి, తినేది. ఇది ఓన్లీ స్వీట్స్ లో వేస్తారు. కొన్ని సందర్భాల్లో పచ్చకర్పూరం దీపంలో వేసేస్తారు, ఇలాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫుడ్ లో తింటే మంచిది అనమాట, అంటే జీర్ణానికి మంచిది. సో ఇది కూడా ఇంత జస్ట్ ఈ పిండి మొత్తానికి ఇంత సరిపోతుంది, ఇంకా తగ్గించుకున్నా నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మిక్సీలో ఈ పౌడరు, బెల్లము, షుగరు, ఇలాచి పౌడరు అండ్ పచ్చకర్పూరం అన్ని కలిపి మళ్ళీ మిక్స్ చేస్తాం. సో మిక్స్ చేసుకుని వద్దాం ఇప్పుడు. రైట్, ఇదిగోండి. ఇప్పుడు మీరు ఈ మినువులు మనం మెత్తగా పౌడర్ చేసాం కదా, అది, అలాగే షుగరు, బెల్లం అన్ని వేసి
ఇలాచి పౌడర్ అనుకోండి, అలాగే ఇదిగోండి ఇంత ఇలాచి పౌడర్, ఇంకా పచ్చికర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం ఇది ఫస్ట్ టైం వింటున్నామా పచ్చకర్పూరం. ఇదిగోండి ఇలా వేసేసి దీన్ని మూత పెట్టేయండి. అంటే విడివిడిగా కలిపేదానికంటే ఇలా మొత్తం కలిపి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కలిసిపోతుంది బాగా. ఇదిగోండి రవి గారు, ఇలా మొత్తం చక్కగా కలిసిపోయింది. అంటే ఎక్కడ ఉండలుగా లేకుండా చక్కగా బెల్లము షుగర్ అంతా కలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకోవడానికి వీలుగా పెద్ద దాంట్లో వేసుకుంటాం. ఓకే, ఇంకా ఇంట్రెస్ట్ గా తినడం కోసం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మనం. ఇది ఈ సున్ని గుండా కలిపేటప్పుడు ఓకే, కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఏమిటి ఉపయోగం అంటే బెల్లం ఏంటిది? కాల్షియం, బెల్లం మినములు, ఐరన్. ఇవి మామూలుగా కాల్షియం ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తర్వాత కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు కూడా కాల్షియం ట్యాబ్లెట్లు అవి వేసుకుంటున్నారు కదా. అవసరం లేదు, మీరు రోజు 2 తింటే చక్కటి పాలు 1 గ్లాసు తాగితే ఎంత స్టామినా అంటే చెప్పలేను అనమాట. సో పిల్లలు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కానీ ఇంట్రెస్ట్ చూపించట్లా. దీంట్లో ఏమిటి ఉందని తెలియక కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పకపోవడం కావచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ చూపించట్లా. ఇక మీదట ఇవి తింటూ, అంటే మీ ఫుడ్ మీరు తింటూ ఉండండి, దీన్ని కూడా యాడ్ చేసుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. మేమే కాదు మీరు కూడా మీకోసమే అమ్మ వచ్చి ఈ రెసిపీ చూపెడుతున్నారు. అవును, మాతో ఇలా చేయించడం అనేది రవి గారు నిజంగా మీ అభిలాషని నేను చాలా సంతోషపడుతున్నాను, అభినందిస్తున్నాను. బాగుంది. రవి గారు ఇలా చేసుకొని మనం పిండి కలుపుకునేటప్పుడు దీన్ని దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఇప్పుడు ఇది ఎలా ఉండలు చేసుకోవాలి చెప్పుకుందామా? నెయ్యి, ఘీ. అవునండి, మంచి నెయ్యి గుమగుమలాడుతుంది, స్మెల్ అద్భుతంగా వస్తుంది. మీ అత్తగారా అమ్మగారా పంపించారు? అత్తగారు. చూసారా ఎంత ప్రేమ మీరంటే. సో ఇలా మామూలుగా అయితే కేజీకి అంటే ఇప్పుడు కేజీ పప్పు, కేజీ, హాఫ్ కేజీ బెల్లము, హాఫ్ కేజీ షుగరు అంటే ఎంత అయింది? 2 కేజీస్. 2 కేజీస్కి నేను హాఫ్ కేజీ వేస్తాను. ఇది నెయ్యి ఇలా వేస్తాను కదా. దీన్ని చక్కగా కలపాలి. उड़द के दाल के लड्डू హిందీలో ఉడద్ కి దాల్ అంటారు. ఉడద్కి. ఓ, నాకు హిందీ అంటే చాలా ఇష్టం అండి. అమ్మ మీకు అసలు రాదైంది? అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు హిందీ అర్థం కాక, హిందీ వచ్చిన వాళ్ళకి నా తెలుగు అర్థం కాక చాలా కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా కష్టపడి ఏవో చిన్న చిన్న పదాలు మాట్లాడుతున్నాను. మంచి లడ్డు అవ్వాలి,
అంతా నెయ్యి వేసుకోవాలా? అంటే 2 kg పప్పు పొడికి 1/2 kg నెయ్యి లెక్క. కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. 1/2 kg ఉంటే నష్టమేం లేదు. వెరీ హెల్దీ ఫుడ్. కానీ లడ్డు మాత్రం అవ్వాలి కదా? వస్తుందండి, మీరు చూడండి, మీకు డౌటే లేదు, చక్కగా వస్తుంది. शिव पार्वती अम्मा उड़द दाल के लड्डू स्वीट बना रहे सुपर रहता, ट्रेडिशनल पुराना जमाने का रेसिपी है ये। आजकल कोई भी खारा नहीं पकारा नहीं मिले तो भी ऑनलाइन में ला ले रहे। वो ऑनलाइन का उतना खास रहता या नहीं रहता पता नहीं, अपने हाथ से बना के ऐसा खाना। తర్వాత ఇది తొందరగా పాడవుతుందేమో అని భయపడాల్సిన పని లేదండి. 1 month అబోవ్ ఉంటుందండి. మీరు చేసి చక్కగా ఎక్కువ క్వాంటిటీ చేసి చక్కగా బాక్సుల్లోకి తీసి దాచిపెట్టుకుని పిల్లలకి దాచిపెట్టమంటే వాళ్ళు కనపడకుండా కాదండి, భద్రపరిచి. ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు, కంప్లీట్ మనం చేత్తోనే కలపాలి, లేకపోతే కలవదు. ఇలా కలిపి అమ్మ చేతితో కలిపితే బాగుంటుందండి. దాంట్లో ప్రేమ. అవును, మీ భార్య గారు చక్కగా మీకు ప్రేమగా వడ్డిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. సూపర్ ఉంటుంది. ఇలా అన్ని పళ్ళల్లో పెట్టేసి ఇలా పెట్టారనుకోండి, మీరు తినగలరా? అలాగే చేసేటప్పుడు ఇప్పుడు మనం నెయ్యి, పంచదార, బెల్లము, ఇలాచి పౌడరు, పచ్చకర్పూరం, జీడిపప్పు ఎన్ని కలిపినా ప్రేమ కలపడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అవునమ్మా, కరెక్ట్ అమ్మా, దండాలమ్మా. సూపర్ చెప్పారు. ఎస్, ఈ ప్రేమ కలిపిన ఫుడ్ భార్య పెట్టినా, అమ్మ పెట్టినా, మీ పిల్లలు పెట్టినా, మీరు మీ పిల్లలకు పెట్టినా, ప్రేమతో కూడిన ఫుడ్ వెరీ స్ట్రెంత్. అంటే మనం బయట నుంచి ఆర్డర్ తెచ్చామనుకోండి, ఈ ప్రేమ కలపడానికి అవకాశం ఉండదు. ప్రేమే ఉండదు అసలు. డబ్బులు ఒకటే ఇస్తాం, ఇంకా ఎక్కువ డబల్ రేట్. అందుకని నేనేమంటానంటే, ఇలా చేసేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేస్తే మా అబ్బాయికి బలం వస్తుంది, ఇంకొంచెం నెయ్యి వేస్తే నా కోడలికి బలం వస్తుంది, ఇంకొంచెం నెయ్యి వేస్తే నా మనవడికి బలం వస్తుంది. ఎన్ని కలిసేయండి. ఇంత ప్రేమతో వండుతున్నారు అమ్మ సున్నుండలు, స్వీట్. నేను ఎక్కువగా చేస్తుంటానండి రవి గారు ఈ టైప్ ఫుడ్. ఇంట్లో కూడా రెగ్యులర్ చేసి పెడతారమ్మా? రెగ్యులర్గా అంటే అవకాశం ఉన్నప్పుడు, మరి వాళ్ళు ఉండాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు అందుబాటులో ఉండాలి కదా. ఉన్నప్పుడు అందరికీ చేసి పెడతాను. సో ఇప్పుడు ఇలా చేసాం కదండి, దీన్ని ఇలా వస్తుంది. ప్లేట్ అందుకోండి రవి గారు. ఉందా? సూపర్, స్మెల్ బి అచ్చా. గుమగుమలాడుతుంది. సతీమణి గారు కూడా వచ్చాక అప్పుడు స్టార్ట్ చేద్దాం తింటాం. ఓకే అండి, సూపర్ అమ్మ, బాగుంది. ఇలా అనమాట. ये उड़द की दाल के लड्डू है, इसको बना के 1 महीना भी रख सकते घर में. रोज చేసాం, నన్ను పిసినారు అనుకుంటారు. చక్కగా చేతి నిండా తీసుకొని మళ్ళీ గట్టిగా అనేస్తే ఊడిపోతుంది. మెల్లమెల్లగా చేయాలి, మెల్లగా చేయాలి. ఇలా ఇది ఇప్పుడు ఆరబెట్టాలమ్మా, గట్టిగా అవుతుందా? ఇంతేనా? ఏమవ్వదు, ఆరబెట్టాల్సిన పనే లేదు. మీకు కొంచెం పౌడర్ పెడతాను, చూడండి, తినండి. తినండి, టేస్ట్ చెప్పండి. ఇంకొంచెం సూపర్, మరి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నిజంగా బాగుందా? చెప్పారా? సూపర్ అమ్మా, సూపర్. ఇది వాళ్ళు తినకూడదు, వీళ్ళ తినకూడదు, ఏం నిషేధం ఏమీ లేదు. 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ వరకు చక్కగా తినచ్చు.
అందరు లేడీస్ జెంట్స్ ఎవరైనా ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చు. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అండి. హెల్తీ ఫుడ్, టేస్ట్ మీరే చెప్పారు, సూపర్, ఖతర్నాక్ ఉంది టేస్ట్. మరి సో ఇలా చెయ్యి కలిపితే తప్ప వంటకం రాని వంట ఇది. మనం ఊరికే స్పూన్లతో గరిటెలతో కాకుండా ఇలా చెయ్యి కలపాలి. చూసారా 5 వేళ్ళు కలిస్తే ఎంత చక్కటి ఉండొచ్చిందో. సమాజం కూడా అంతే, 5 వేళ్ళు కలిసి ఇలా గుప్పిట్లాగా సమిష్టిగా అందరూ కలిసి ఉంటే కుటుంబం, మీ కుటుంబం ఎంత హాయిగా ఉందో, ఇలా 5 వేళ్ళు కలిస్తే చూడండి ఎంత చక్కటి సున్నుండి వచ్చిందో. సూపర్ ఫెంటాస్టిక్. मैं तो लफ्जों में बोल नहीं सकता. మీరు వండుకోవాల్సిందే, మీరు చేసి తినే నాకు కామెంట్ చేయాల్సిందే. అవును, సూపర్. మీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి బా. నేను బాలకృష్ణ గారితో ఒక 5-6 సినిమాలు చేశాను. నేను సింహం నాకు బాగా గుర్తు. విలన్ 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 నేను బాలకృష్ణ గారితో పాండురంగడు చేసేటప్పుడు ఇక్కడ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమాలో సార్ మదర్ కదా మీరు? అవును, ఓకే. మాతృదేవో మీరు చెప్పాలి. అవును. అయితే ఈ సున్నుండలు నేను మా బాలయ్య బాబుకి పెట్టాను. పెడితే నేను మామూలుగా తింటారో లేదో అని ఒక 10 తీసుకెళ్ళాను. 10 తినేశారు మా బాలయ్య బాబు. తినేసి మళ్ళీ తీసుకురమ్మన్నారు. మళ్ళీ చేసి తీసుకెళ్ళాను. చక్కగా యూనిట్ అంతా సరదాగా మా విశ్వనాథ్ గారు, మా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, మా బాలయ్య బాబు, అందరం స్నేహ, అందరం చాలా సరదాగా తిన్నాం. నా వంటకు మెచ్చుకున్నారు. ఇది యాక్చువల్గా పెద్ద వంటకం కాదు రవి గారు. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. అది తెలుసు అంటే ఇప్పుడు మాలాంటి కొత్త వాళ్ళకి జనరేషన్కి నాకు తెలుసు, కానీ ఇష్టపట్ల అది మేము తెలుసు, అందరికీ తెలుసు. జంక్ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోయింది. రవి గారు అమ్మా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సూపర్ సూపర్. ఆసనే తినక మా థ్యాంక్ యూ అమ్మా. తినండి. నా ఆర్డర్ టేస్ట్ చూసా, సూపర్ సూపర్. మీరు కూడా తినండి అమ్మా, కొంచెం తింటాను. ఇవ్వండి, తీసుకోండి. రండి, మీ సతీమణి గారు కూడా వస్తే అందరితో కలిసి తిందాం. రండి. సరే, గుమ్మగుమ్మనాడి నేతి సున్ని ఉండలు. ఇక మీదే ఆలస్యం, తినండి. కిచెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట బటన్ని నొక్కండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచుల కోసం. సరేనా?